సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, మార్కెట్లు గత నెల రోజుల నుంచి బాగానే పుంజుకుంటున్నాయి. నిఫ్టీ 26,000 క్రాస్ అయిపోయింది. సెన్సెక్స్ ఏమో 85,600, 700, 800 దగ్గరకు ఆల్మోస్ట్ 85,000 క్రాస్ అయిపోయింది కదా. అయితే గత నెల 2 నెలల నుంచి మార్కెట్లలో కొంత ప్రశాంతత ఏర్పడింది, కొంత సర్దుబాటు ఏర్పడింది. మార్కెట్లు కూడా మంచి ర్యాలీ తీసుకుంటున్నాయి కాబట్టి సో ఇప్పుడిప్పుడు మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్లు, కొంతమంది బిగినర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు కాబట్టి కొత్తగా మార్కెట్లలోకి వస్తున్న వాళ్ళు మరి వాళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఎలా చేసుకోవాలి అంటే ఈక్విటీ స్టాక్స్కి సంబంధించి కానివ్వండి, తర్వాత మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఏదైనా సరే ఒక అసెట్ క్లాస్ తీసుకుంటే అక్కడ డైవర్సిఫికేషన్ అనేది ఎలా ఉండాలంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఈవెన్ కొత్త ఇన్వెస్టర్స్కే కాదు, పాత ఇన్వెస్టర్స్ కూడా సరిగ్గా అవగాహన ఉండట్లేదు ఎలా మన పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి అనేది. ఇది మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అది 2010 ఆ టైంలోనండి యాక్చువల్గా. అయితే ఒక క్లయింట్ ఉన్నారు, ఇన్వెస్టర్. ఆయన ఏంటంటే కొంచెం ఢిల్లీ బేస్డ్ ఇన్వెస్టర్ మాట. ఆయన యూఎస్ నుంచి వచ్చారు రీసెంట్గా, హైదరాబాద్కి వచ్చారు. ఆ టైంలో వచ్చినప్పుడు ఒక మంచి కంపెనీలో ఒక ప్రాజెక్ట్కి ఒక డైరెక్టర్, ఒక మంచి రోల్లో ఉన్నారు. ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే ఒక బీటెక్ చదివారు, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. తర్వాత ఐఐఎం అంటారు, అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకి మేనేజ్మెంట్, బిజినెస్ స్కూల్స్. దాని నుంచి ఆయన డిప్లొమా తీసుకున్నారు. అక్కడ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ సిఎఫ్ఏ చేశారు, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అంటారు. మన దగ్గర చార్టెడ్ అకౌంటెంట్ అట్లాగో మనకి అమెరికాలో సిఎఫ్ఏ చాలా కొంచెం మంచి క్వాలిఫికేషన్ అనమాట. సో ఆయన ఎప్పుడైతే డైరెక్టర్గా వచ్చారో హైదరాబాద్కి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో, ఆయన అడిగారు, నేను ఇక్కడ నా లోకల్గా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఒక ఈక్విటీలో పెడదాం అనుకుంటున్నాను ఒక 20 అని అన్నారు. అంటే అక్కడ అసలు ఈక్విటీ ఆ టైంలో మనకి ఇక్కడ లేదు, అంత ఇన్సూరెన్సే. సార్ మీరు ఇన్సూరెన్స్ అంటే చెప్పండి, 100 మంది ఉన్నారు, ఆ పాలసీ ఈ పాలసీ ఇస్తారు మీకు, కాకపోతే ఈక్విటీ అనేది ఎవరు లేరు మాకు తెలిసి అన్నారు. కొంచెం కనుక్కోండి నాకు కావాలి అని. బ్యాంకుల ద్వారా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, బ్యాంక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించినవి చెప్తారు, వాళ్ళకి ఏవో టైప్ అనేవి వాళ్ళతో చెప్తారు తప్ప మంచి ఒపీనియన్ అయితే అంబాసిడర్ చెప్పరని చెప్పి ఆయన ట్రై చేస్తున్నారు. అయితే ఆయన సబార్డినేట్ కింద సబార్డినేట్ ఆయనకి నేను తెలుసు కొంచెం. అయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి వాళ్ళు ఒక లంచ్ టైంలో అనుకుంటుంటే, ఉన్నాడు సార్ వాడు ఉన్నాడు, చక్రధర్ వాడి పేరు, వాడు ఒక్కడే మ్యూచువల్ ఫండ్స్ అంటుంటాడు, అందరూ ఇన్సూరెన్స్ తీసుకుంటాం వాడి దగ్గర, కానీ వాడు మాత్రం జోలో మ్యూచువల్ ఫండ్స్ కొట్టుంటారు, వాడిదే కరెక్ట్ మీకు, వాడితో మీకు పరిచయం చేయిస్తాం అన్నారు. సరే, ఆయన నుంచి నాకు కాల్ వచ్చింది. సో నేను ఇట్లా ఈక్విటీ కోసం చూస్తున్నాను, ఒక 20 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, మంచి పోర్ట్ఫోలియో తీసుకుని రండి నా దగ్గరికి అన్నారు. నాకు ఇంకా పండగ అనుకున్నా. 20 lakhs అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ చెప్పినా ఆవిడ వినట్లా, ఆయన ఎదురుకు ఫాలో చేసి నాకు కావాలంటున్నారు. ఇంకా ఇట్లాంటి క్లయింట్స్ మనకు దొరకరు కాబట్టి అసలు మనం బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియో ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ రోజున డిసైడ్ అయిపోయి, అప్పట్లో ఏంటంటే మాకు వాల్యూ రీసెర్చ్ అని ఒక సైట్ ఉండేది, వాల్యూ రీసెర్చ్, మ్యూచువల్ ఫండ్స్ ఇండియా, మనీ కంట్రోల్, ఇవన్నీ వెబ్సైట్స్ ఉండేవి. వీటిలో చూస్తే మనకి ఆ రోజున్న టాప్ బెస్ట్ ఫండ్స్ అని చెప్తాయి అవి. సో ఒక పేపర్ పెన్ తీసుకొని అన్ని వెబ్సైట్స్ చూసా, ఏవి బెస్ట్ ఫండ్స్ ఉన్నాయి, ఒక పెద్ద అమౌంట్ పెడుతున్నారు, నమ్మకంతో పెడుతున్నారు, కాబట్టి బెస్ట్ పోర్ట్ఫోలియో ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి లార్జ్ క్యాప్, మంచి మిడ్ క్యాప్, మంచి స్మాల్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, అలాగే ఫారెన్ ఫండ్స్, ఎఫ్ఓఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు దాన్ని, ఒక కాంట్రా, ఒక మనకి వాల్యూ ఫండ్ థిమెటిక్ కింద వాల్యూ డిస్కవరీ ఫండ్ ఒకటి ఉండేది, అది ఇట్లా ఒక మంచి పోర్ట్ఫోలియో చేసి, అలాగే ఒక ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టాయి. అది ఎమర్జెన్సీలో అవసరం అయితే మళ్ళీ 3 lakhs తీసుకోవాలంటే ఉంటుంది కదని చెప్పి ఒక ఎమర్జెన్సీ ఫండ్, ఇట్లా ఒక 6-7 ఫండ్స్తో నేను ఒక మంచి పోర్ట్ఫోలియో చేసేసి మంచి కలర్ఫుల్గా చేసేదాన్ని. ఎవరెవరు దానికి 5 star రేటింగ్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ ఏం చెప్తుంది దాని గురించి, మనీ కంట్రోల్ అని చెప్తున్నారు, అలా పక్కన అది కూడా రాసి ఫండ్ మేనేజర్ ఎవరు, ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ తయారు చేశారు. అది కూడా పెద్ద క్లయింట్, పైగా ఫారెన్ అటెండ్ అని చెప్పి వెళ్ళి ఒక ఫ్రైడే 2 o'clock అనుకుంటాను అపాయింట్మెంట్ ఇచ్చారు. సో వెళ్ళి ఇచ్చాను. ఆయన మొత్తం చూశారు, అంతా చూసి చించి డస్ట్బిన్లో పెట్టేశారు. నాకు అర్థం కాల, ఇంత బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియో చేశాను నేను, అట్లీస్ట్ అందులో లార్జ్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్ ఉంది, ఫ్లెక్సీ క్యాప్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫండ్ ఆఫ్ ఫండ్ కూడా ఉంది, ఇంకా అలాగే మనకి ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టా. ఇంతకన్నా పోర్ట్ఫోలియో ఎవరు గీయలేరు. ఇదే డాక్టర్, ఇంకో ఇంజనీరో, ఇండస్ట్రియలిస్ట్ అయితే బ్రహ్మాండంగా సంతకం ఇచ్చేసి చెక్కులు ఇచ్చేసేవాడు, ఈయనంటే అలా చేశాడు అనుకున్నా. ఆయన ఏమంటే, అసలు మీకు పోర్ట్ఫోలియో డిజైన్ చేయడం వచ్చా అన్నారు. అదేంటి సార్ బాగానే ఉంది కదా అన్న. నాకు అర్థమైంది, ఓకే ఇక్కడ ఈక్విటీ మార్కెట్ మీద ఎవరికి అవగాహన లేదు, వీడికి లేదంటే అది ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి పెద్ద అవగాహన లేకపోవచ్చు, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను అన్నాడు ఆయన. ఆ రోజు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీకు మ్యాథ్స్ ఉంది అనుకోండి సార్, మ్యాథ్స్లో ఏముంటాయి, ట్రిగ్నామెట్రీ,
ఆల్జీబ్రా, జామెట్రీ, లాగర్థమ్స్, క్యాల్కులస్ అలా ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్లో ఎలా అయితే టాపిక్స్ ఉంటాయో ఇవన్నీ దాని కిందకే వస్తాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా ఒక టాపిక్స్ చాప్టర్స్ లాంటివే. ఆల్ టుగెదర్ ఒక మ్యూచువల్ ఫండే. మనం దాన్ని డెఫినేషన్ చేయట్లా. ఇప్పుడు చూడండి, ఒక ఇంటర్మీడియట్ వెళ్ళాలనుకోండి, ఇంటర్లో ఏముంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 పాస్ అయితేనే సర్టిఫికేట్ మీకు. ఈవెన్ గ్రాడ్యుయేషన్లో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 చదివితేనే మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వస్తుంది. సో అట్లాగే ఆయన చెప్పింది ఏంటంటే ఆ రోజు నాకు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక కేటగిరీ. అంటే మేము చెప్పే 20 lakhs పెడదాం అనుకుంటున్నానో మ్యూచువల్ ఫండ్స్లో ఒక 5 lakhs పెట్టచ్చు. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఒక పిఎంఎస్లో పెట్టాలి. ఆ రోజు కూడా పిఎంఎస్ ఉంది, మాకు అంత అవగాహన లేదు. సో పిఎంఎస్లో పెట్టాలి. సో పిఎంఎస్ గురించి చదువుకొని రండి అని చెప్పాడు నాకు. సో అప్పుడు వెళ్ళి నేను పిఎంఎస్ గురించి అసలు ఏంటి, పిఎంఎస్లో ఏమి ఉన్నాయి అని చదువుకొని ఆ రోజులో వచ్చాయి. సో పిఎంఎస్లో 2 రకాలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఒకటి రియల్ ఎస్టేట్ సంబంధించిన పిఎంఎస్ ఉంది. అంటే మన దగ్గర తీసుకుంటే 5 lakhs వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ పిఎంఎస్ ఏం చేస్తారంటే 1 lakh పూణేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 1 lakh బెంగళూరులో పెడతారు, 1 lakh చెన్నై, 1 lakh హైదరాబాద్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నమాట దాన్ని. సో అదొక పిఎంఎస్ ఉండేది, రియల్ ఎస్టేట్ పిఎంఎస్. సో తర్వాత ఆయన ఏంటంటే 10 lakhs మ్యూచువల్ ఫండ్స్, 5 lakhs మామూలు ఈక్విటీ పిఎంఎస్, ఒక 5 lakhs మనకి రియల్ ఎస్టేట్ సంబంధించిన పిఎంఎస్ పెట్టారు. అలా ఇస్తే ఆయన సాటిస్ఫై అయ్యి వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఎప్పుడైనా చూడండి, మన దగ్గర ఒక 1 crore ఉందనుకోండి, ఆ 1 crore 50 lakhs మనం పిఎంఎస్లో వేయాలి, 30 lakhs ఎస్ఐఎఫ్, కొత్తగా ఎస్ఐఎఫ్ వచ్చింది కాబట్టి ఎస్ఐఎఫ్లో వేయాలి, 20 lakhs మ్యూచువల్ ఫండ్స్లో వేయాలి. అప్పుడే మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కంప్లీట్గా డైజెషన్ అనేది అవుతుంది తప్ప ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని అందులోనే మనం అన్ని ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దాని రిటర్న్ రాదు, ఫ్యూచర్లో కోటీసులు కూడా అవ్వలేం. సో అలా 2010లో ఆ రోజున నాకు క్లయింట్ అయిన ఆ ఇన్వెస్టర్ ఇవాళ దగ్గర కూడా నాతో ట్రావెల్ చేస్తున్నారు. ఇవాళ దగ్గర ఆయనకి 6 crores అమౌంట్ ఉంది. అందులో 1 crore మ్యూచువల్ ఫండ్స్, మనకి వచ్చి 3 crores ఏమో పిఎంఎస్లో పెట్టాం, 2 crores ఏఎఫ్లో పెట్టాం. సో అట్లా ఆ రోజు నుంచి ఆయన వెల్ డైవర్సిఫికేషన్గా వచ్చారు. సో అప్పటిదాకా నేను కూడా ఒక రెగ్యులర్ ఆర్డినరీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గానే ఉండేవాడిని సార్. ఆ క్లయింట్ ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడో ఆ రోజు నుంచి ఈక్విటీ డిస్ట్రిబ్యూటర్గా మారాను. సో అప్పటి నుంచి నేను ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్సే కాదు, ఇంకా కూడా మనం దాన్ని ఇంకా అడిషనల్గా ఇంకా ఏదైనా ఇవ్వాలి అని చెప్పి అప్పటి నుంచి మనం కనుక మ్యూచువల్ ఫండ్, ఎస్ఐఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నాము. అలాగే కొంతమందికి ఎవరికైతే అంత అమౌంట్ లేదు వాళ్ళకి స్మాల్ కేసెస్ రికమెండ్ చేస్తాను. సో ఇప్పుడు కూడా ఒక 10 lakhs ఉంది అంటే 5 lakhs మ్యూచువల్ ఫండ్స్, 5 lakhs స్మాల్ కేసు, అది పర్ఫెక్ట్. మన దగ్గర ఒక 50 lakhs ఉంది అనుకోండి, 10 lakhs ఎస్ఐఎఫ్, 10 lakhs మ్యూచువల్ ఫండ్స్, కొంత స్మాల్ కేసు, అలా కనుక డిజైన్ చేసుకుంటే పర్ఫెక్ట్ పోర్ట్ఫోలియో అవుతుంది. ఈవెన్ నా దగ్గర వస్తున్నారు రీసెంట్గా, సార్ మేము గ్రో యాప్లో కొన్నాము, 1 crore దాకా నా వాల్యూ ఉంది, జీరోదాలో కొన్నాను, 2 crores దాకా వాల్యూ ఉందని వస్తున్నారు దగ్గరికి. చూస్తే మొత్తం మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంది. అది ఎప్పుడు సరే కరెక్ట్గా కాదు. 1 crore ఉంది అంటే దాన్ని కొంత భాగమే మ్యూచువల్ ఫండ్స్, కొంత ఎస్ఐఎఫ్, కొంత పిఎంఎస్, 2 crores ఉందంటే ఒక ఏఎఫ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా అట్లా కనుక మనం డిజైన్ చేసుకుంటే పోర్ట్ఫోలియోని చాలా బాగా రిటర్న్స్ వస్తాయి. ఈ ఇన్వెస్టర్ మీ నమ్మరు, కేవలం పిఎంఎస్ మీదే. ఆ రోజు ఫస్ట్ నేను ఇచ్చిన పిఎంఎస్ ఆల్చిమ్ని పిఎంఎస్ కానివ్వండి, ఆస్క్ పిఎంఎస్ కానివ్వండి, చాలా బాగుండేవి. సో అవన్నీ కూడా మార్చుకుంటూ మధ్యలో యాంబెట్ కాఫీ క్యాను అట్లా మీరు నంబరు ఒక పిఎంఎస్ నుంచి ఒక పిఎంఎస్ అలా మార్చుకుంటూనే 4 crores పెట్టి విలాగ ఉన్నారు. ఏమీ వితౌట్ ఎనీ లోన్ లేకుండా ఈ పిఎంఎస్ మీద వచ్చిన అమౌంట్స్తోనే వాళ్ళు కొంతగా ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చి పెంచుకుంటూ వచ్చి అట్లా విలాస్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో అదండి బ్యూటీ ఏంటంటే కేవలం మ్యూచువల్ ఫండ్స్ మీదకే కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఒక సబ్జెక్ట్ లాంటిది, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాంటిది అంతే. మనకి అడిషనల్గా ఫిజిక్స్, కామర్స్ ఎలా ఉన్నాయో ఎస్ఐఎఫ్, పిఎంఎస్ కూడా సబ్జెక్ట్ లాంటివే. అలా కంప్లీట్గా మన ఇన్వెస్ట్మెంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తేనే అన్నింటిలోనూ మనకి మార్కెట్ పడ్డా కూడా సేఫ్గా ఉంటాము. ఈ మధ్య చూస్తారు మీరు, మార్కెట్ చాలా డౌన్ఫాల్ అయింది. అలా డౌన్ఫాల్ అయిన మార్కెట్లో కూడా చూస్తే కేవలం మనకి పిఎంఎస్ పడింది కేవలం 2% పడ్డాయి, 2%, 5% పడ్డాయి. మిగతా అదర్స్ మనకి మంచి మిడ్ క్యాప్స్ కూడా -10, -15 దాకా పడిపోయినాయి మ్యూచువల్ ఫండ్స్లో. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పోర్ట్ఫోలియో అనగానే జనాలందరూ అనుకుంటారంటే లార్జ్ క్యాప్లో పెట్టాలి, మిడ్ క్యాప్లో పెట్టాలి, అలా కాదండి. ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ గుర్తుంచుకోండి, 10-year బేసిస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సపోజ్ మీరు 1 yearకే ఇన్వెస్ట్ చేస్తున్నారంటే లిక్విడ్ ఫండ్స్ పెట్టుకోవాలి. 3 years ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే బ్యాప్ అంటే మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పెట్టుకోవాలి. 5 years అండ్ అబోవ్ ఉంటే మొత్తం ఈక్విటీలో పెట్టాలి. ఒకటి గుర్తుంచుకోండి సార్, ఒకటి మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా వచ్చి బిజినెస్ చెప్తున్నాను, మీరు కనుక హార్జన్ 5 years ఉంది అంటే 5 years నేను ఉంటాను పెట్టిన దగ్గర నుంచి అంటే మాత్రం ఈక్విటీలో రిస్క్ అనేది 0 అవుతుంది. సో ఎప్పుడైతే 5 years ఆర్జిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈక్విటీ 0 రిస్క్ ఉంటుంది కాబట్టి ఇంకా లార్జ్ క్యాప్ వెళ్ళక్కర్లేదు, బిజినెస్ అడ్వాంటేజ్ ఫండ్స్కి వెళ్ళక్కర్లేదు, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్కి వెళ్ళక్కర్లేదు, మల్టీటెస్ట్ ఫండ్ పెట్టక్కర్లేదు, ఇవేం అక్కర్లేదు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళ ఆర్జిన్ 5+ ఉన్న వాళ్ళందరికీ కూడా అసలు 0 అనేది ఈక్విటీలో ఎప్పుడు 0 రిస్కే ఉంటుంది. అది పిఎంఎస్ కావచ్చు, ఎస్ఐఎఫ్ కావచ్చు, ఏఎఫ్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు.
కాబట్టి అలా చేసుకోవాలండి డైవర్సిఫికేషన్ అనేది. కేవలం మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే పెట్టుకుంటే మాత్రం అల్టిమేట్గా మనకి కోర్స్ అయితే రావు. తెలుసుకొని ఎడ్యుకేట్ చేసుకోవాలి. మనకు ఒక సామెత కూడా ఉంది ఇంగ్లీష్లో, ఎక్కువ మోర్ యూ లెర్న్ మోర్ యూ ఎర్న్ అంటారు. అంటే మనం ఎంత చదువుకుంటే అంత నాలెడ్జ్ వస్తుంది, అంత డబ్బులు వస్తాయి. సో కాబట్టి మన తెలుసుకోవాలి. ఇన్వెస్టర్స్ కూడా కొంత ఏదో చెప్పారులే అని ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వాళ్ళకు కూడా సొంత నాలెడ్జ్ పెంచుకుంటే మాత్రం ఎక్సలెంట్ రిటర్న్స్ అయితే తీసుకొచ్చని చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అక్కతర్ గారు. థ్యాంక్ యూ.